ఎట్లా ఉందన్న కాంగ్రెస్ మార్పుతోనే వచ్చింది అధికారంలోకి ఏమనిపిస్తా ఉన్నది ఇప్పుడు సంవత్సరంన్నర దాటిపోయింది 6 గ్యారెంటీలు అన్నాడు అన్ని నెరవేరినట్టేనా మీ నియోజకవర్గం ఎట్లా ఉన్నది మార్పుతోటి వచ్చింది వాస్తవం కానీ మార్పు అనేది అంతా గతందే మార్పు కానీ కొత్తదైతే మార్పు ఏం లేదు దీంట్లో చేసిన ఆయన అంతా ఒకటే ఒక మహిళలకు బస్ ఫ్రీ పెట్టాడు పంచాయతీ పెట్టాడు ఇంకోటి ఏం లేదు ఆయన మార్పు అనేది అంటే ఈ పంచాయతీలో మార్పే చేసింది తప్ప అభివృద్ధి కార్యక్రమంలో ఎలాంటి మార్పు లేదు ఎలాంటి ఆలోచన లేదు ఎంత యాంటీ అనేది అతనికి కూడా తెలుసు జనాలు ఊర్లలో ఎట్టుంది ఏందనేది అంటే కావాలనే కొన్ని ప్రతిపక్ష పార్టీ అంటే ప్రధానంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏదైతే ఉందో ఇదే కావాలని కొంచెం రాజకీయం చేసి ప్రజలందరినీ ఉసిగొల్పి ప్రభుత్వం మీద వ్యతిరేకత తెస్తూ ఉన్నదని చెప్తా ఉన్నాడు కదా కావాలనే ఆలోచన లీడర్ చెప్తే వచ్చే రోజులు పోయినాయి ఇప్పుడు ప్రతి ఓటర్కు అర్థమైంది ఓటు అంటే ఏంది లీడర్ అంటే ఏంది నాయకత్వం అంటే ఏంది గవర్నమెంట్ అనేది అందరికీ అర్థమైపోయింది ఎవరు చెప్తే చేసే రోజులు పోయినాయి గతంలో ఉన్నది 94-95 ఎలక్షన్లో ఉన్నది లీడర్ చెప్తే వ్యవస్థ కానీ ఇప్పుడు అది కాదు ప్రతి ఓటర్ తెలుసు ఏం చేస్తున్నాం ఏమవుతుంది ఎవరేం పెట్టారు ఎవరేం చేశారు అనేది గత పాలన ఉన్నప్పుడు ఏమున్నది అభివృద్ధి ఇప్పుడున్న దానికి కింద దానికంటే దీనికి 90% బ్యాడ్గా అయింది అతి త్వరలో ఏంది అనేది మీకు కూడా తెలుస్తుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి మార్పు తేలేదా మార్పు అనే విషయం కొత్తది వచ్చింది ఏ కార్యక్రమం చేయకుండా ఏ అభివృద్ధి చేయకుండా వచ్చిందే మార్పు అదే మార్పు అంతే అదే మార్పు ఇంకో మార్పు ఏం రైతులందరినీ సంతోషంగా ఉంచుతున్నా అని చెప్తా ఉన్నాడు రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అంటుండు రైతుల పక్షపాతి అనే కాదు రైతులకు విరక్తి కలిగే విధమైన కార్యక్రమం చేసిండు నేను ఇప్పుడు రైతు బంధు ఎవరికి వేసిండు ఒకసారి ఆయన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని ఎకరాల నుంచి ఎన్ని ఎకరాల వరకు వేసినాం వేసిన దాంట్లో ఎవరెవరికి ఉన్నది ఏందని చూసుకోమని చెప్పు ఇలా ఎకరం ఉన్నోని పైసలు పడలేదు ఎంతవరకు ఇంకా కొంతమందికి ఇప్పుడు 4 ఎకరాల వరకు వేసినా అని చెప్పినాం ఎకరం ఉన్న వాళ్ళ డబ్బులు రాలే ఎందుకు కూడా లేదు ఏంది దాంట్లో ప్రాబ్లం అది కూడా చెప్పాలి కదా అది రాలేదు కదా అది రాని ఇట్లా మార్పెట్ వస్తుంది రైతు కదా మొన్న అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కదా 2 లక్షలకు పైగా ఉంటే వేయమని ముందే చెప్పినాం అని చెప్తా ఉన్నారు మరి ముందు తెలియదా ప్రజలకు 2 లక్షల కంటే పైగా ఉంటే కావని 2 లక్షల పైగా ఉంటే వాస్తవంగా రైతుని సోమరిపోతుంది చేసింది నాయకులే ఆ గతం వల్ల క్రాప్ లోన్ తీసుకున్నామని అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకున్నారు ఈ ఎప్పుడైతే ఈ రుణమాఫీలు ఇస్తాం చేస్తామని ఈ మాటలు చెప్పక ముందు వాళ్ళు రెన్యువల్ చేసుకోరు అంటే వాళ్ళ మీద వడ్డీ భారం వల్లే ఈ రోజు మీరు మాఫీలు చేస్తామనేసరికి ఇంకా కడుతురు కదా పోతాయని ఆశతో ఉన్నది ఇలా భారం అయింది అది ఆయన ₹1,00,000 ఉన్నది ఇలా 2 లక్షలు పైకి అయింది మీరు ఇస్తామని కదా అయింది మీరు ఇయ్యనంటే అది రాదు కదా మీరు ఇస్తామన్నది వాళ్ళు నష్టపోతామని చెప్పి కట్టలేదు కట్టకపోతే భారం వాళ్ళ మీద నువ్వు ఎవరికి ఏ విధంగా వాళ్ళకి వడ్డీ లేవని చెప్పినా నేను మాఫీ అన్నావు 2 లక్షలు మాపిస్తాను 2 లక్షలు మాపిస్తున్నప్పుడు ఎట్లా ఇస్తున్నావు కట్నాకి ఇస్తాను మాపించడానికి ఇస్తున్నప్పుడు అదేదో ఈ ఎక్కువ వాళ్ళే ఆ మాఫీలో కలిపి రాయొచ్చు కదా ఇప్పుడు 2 లక్షలు మాపిస్తాను ఇలా 1,80,000 ఉన్నాయి 2,80,000 ఇంకో 20,000 మిగులుతాయి వెనకే వస్తాయి అనుకున్నాను దానికంటే నువ్వు మళ్ళీ 2 లక్షలు ఇస్తున్నావు కదా ఆ వచ్చే పైసలు ఏదో కట్టించుకొని దానిలో లోన్ రాసుకుంటే అయిపోయింది రైతులకు మేలు చేసిన ఐదు ఇలా ఎకరం ఉన్నదానికి అంతే ఉంది 2 లక్షలు 2 లక్షలకు పైన ఇలా ఆ రోజు 90,000 లక్ష లోపు ఉన్న వాళ్ళు ఇలా 2.5 కాడికి వచ్చింది అది ఎవరి వల్ల మీ వల్లనే కదా ఇప్పుడు కొత్తగా అంటే బాగా పెట్టుబడులు తెచ్చిండు రాష్ట్రానికి ఉద్యోగాలు కల్పిస్తున్నాడు మరి ఇంకేం తక్కువ అవుతుంది ప్రజలకు పెట్టుబడులు తెచ్చి ఎలా పెట్టిండు ఏ ఊర్లో పెట్టిండు ఏ రైతు పెట్టిండు ఏ లేబర్ కూలీలో పెట్టిండు కంపెనీలో పెట్టిన కంపెనీలో డెవలప్ చేసినావు ఊర్లలో ఏమైనా అక్కర వచ్చిందా ఊళ్ళో కష్టపడేది రైతులే కదా లేబర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు 1% చూపించమని చెప్పండి ఉద్యోగాలలో ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి రీసెంట్గా మన నాగార్జున సాగర్ నియోజకవర్గం నల్గొండ డిస్టిక్లో ఎంప్లాయీస్ కావాలంటే లేరని చెప్పి నిరుద్యోగులు అని చెప్పేసి ఎస్పీ ఆఫీస్ నుంచి ఒక క్యాంప్ పెట్టారు ఇది కంపెనీ వాళ్ళతో పెట్టించారు మేము కంపెనీలో వాళ్ళకి ఎంప్లాయీస్ ఇస్తామని మన పోయారు అంటే ఎంతసేపు ప్రైవేట్ కంపెనీలో నమ్ముకొని పనిచేయాలి తప్ప గవర్నమెంట్ నమ్ముకొని చేద్దాం ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తుండు కదా రేవంత్ రెడ్డి ఏది ఏడొచ్చారు ఎవరికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నా అని చెప్పిండు కదా ఇప్పటి వరకు ఇచ్చినాయన్నీ వచ్చినాయా 60,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చిందంట 60,000 వచ్చినట్టు ఒకవేళ సాగర్ ఇక్కడనైతే మన దగ్గర ఏదో వచ్చినట్టయితే ఇలా దాఖలాలు లేవు ఇప్పుడు మహిళల విషయానికి వస్తే మహిళలందరికీ కూడా 2,500 ఇంటికాడ ఉన్న మహిళలందరికీ ఇస్తామని చెప్పిండు అత్తలకు 4,000 ఇస్తామన్నాడు పెన్షను ఇక్కడ పెన్షన్లు పెంచిండు వృద్ధులను మంచిగానే చూస్తుండు ఇటు రైతుల విషయానికి వస్తే సన్నబియ్యం అని పెట్టి అంటే ప్రజలందరినీ ఆ సన్నబియ్యం స్కీమ్ పెట్టి నిజమైన ఆనందాన్ని చూస్తున్నాం వాళ్ళ కళ్ళల్లో అని చెప్తా ఉన్నాడు ఆ సన్నబియ్యం వల్ల ఇప్పుడే కదా స్టార్ట్ అయింది మొన్ననే కదా మొన్న 4వ తారీఖు 5వ తారీఖు మొదలుపెట్టారు ఇప్పుడు స్టార్ట్ అయింది ఆ సన్న బియ్యం వల్ల ఎంత డెవలప్ అయింది ఎంతమందికి ఏమైంది అనేది ఇంకొక మళ్ళీ నెల బియ్యం వచ్చేసరికి తెలుస్తుంది అది కూడా అంటే సన్నబియ్యం అసలు ఓవరాల్గా సన్నబియ్యం పథకం మీద ఏం చెప్తారు మీకు అని ఏమనిపిస్తా ఉన్నారు ఏ బియ్యం పథకం పెట్టినా కూడా దొడ్డు బియ్యం పెట్టినా సన్న బియ్యం పెట్టినా కూడా ఇప్పుడు తినే పరిస్థితి లేరు నువ్వు సన్న బియ్యం వల్ల నాకేదో మేలు కలిగిందని నువ్వు అనుకుంటున్నావు ఆ మేలు అనేది ఇంకొక 20 మళ్ళీసారి నెల వచ్చేసరికి అర్థమవుతుంది ఇప్పుడైతే ఏం కాదు ఇప్పుడు నేను సన్న విషయంలో ఆ యూస్ ఉన్నది లేదు మీకే అర్థమవుతుంది మీరు సన్నబియ్యం పెట్టారు కదా నెక్స్ట్ మంత్ మీకే అర్థమవుతుంది ఎంతమంది తింటారు ఎంతమంది అమ్ముకుంటారు తింటే ఏమైంది అనేది
ఇప్పుడు సన్న బియ్యం అన్ని అమ్మొద్దు కొనొద్దు, అది అమ్మితే కూడా కేసులు అది ఇది అని చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా తింటా ఉన్నారు. అంటే నిజమైన ఆనందాన్ని చూస్తారంట ప్రజలలో. కావచ్చు, నీ భ్రమలకు నువ్వు అనుకో. ఆనందం అనేది చిన్నోడు చెప్పాలి, నా అంతటి నేనే లీడర్ అని కూడా కాదు. అవతల వ్యక్తి చెప్పాలి, పలానా దగ్గర పోతే లీడర్ నాయకత్వం బాగుంటుంది, పనిచేస్తున్న దగ్గర కావాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇటు బీసీలకు కానీ అటు ఎస్సీలకు కానీ అంటే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందంట. ఇటు కులగణన పేరుతోటి కావచ్చు, వర్గీకరణ పేరుతోటి కావచ్చు. మరి ఏం తక్కువ చేస్తుంది ఇంకా కాంగ్రెస్ పార్టీ? కులగణన కార్యక్రమం దాంట్లో మన బీసీ దాంట్లో పెట్టిందని చెప్పారు కదా. బీసీ లెక్కలు చేసినప్పుడు అప్పుడు చేస్తే ఎంత ఉంది, ఇప్పుడు చేసిన మీకు అయితే చెప్పారు కదా అప్పట్లే. మళ్ళీ ఇప్పుడు దానికి ఏ పాటు మేలు చేసాం అనుకుంటున్నాం? అట్లాంటిది ఏమైతే కాలే కదా. ఢిల్లీలో కొట్లాడినా అసలు నువ్వు కొట్లాడాడు, ఢిల్లీలో కొట్లాడుతావు నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ ఈడ కొట్టింది. నీకు కావాల్సిన ఢిల్లీ కాదు, ఇప్పుడు స్టేటే. స్టేట్లో నువ్వు చేసిన పాలన ఎట్టుంది, నువ్వు చేసిన కులగణన ఎట్టుంది, లెక్కలు ఎట్టుంది నీకు కూడా అర్థమైంది. ఏం చెప్తావు ఓవరాల్గా రేవంత్ రెడ్డి గురించి కానీ మీ స్థానికంగా మీ అంతటికి మీరు నేను మేలు చేసినా నీ నాయకత్వం నాది బాగుందని చెప్పేసి నీ ఎమ్మటి ఉన్నోళ్ళు నీవు అనుకుంటే కాదు, జనం నుంచి రావాలి. జనం నుంచి ఇప్పుడు నువ్వు ముసలిలో పింఛన్ ఇచ్చాను, ఆ ముసలి దగ్గర నుంచి కనుక్కోండి ఎట్టుందనేది. మీరు స్పెషల్గా మీ ఎంక్వైరీ పెట్టుకొని చూసుకోరి. ఆ ఊర్లలో పోయి లేబర్ని, రైతులని, ఆ ముసలిని నువ్విచ్చే పింఛను, నువ్విచ్చే బియ్యం గురించి ఫౌండేషన్ నుంచి బునాది నుంచి తెలుసుకోరు ఎట్టుందనేది. మీ మీద ఎలాంటి అభిప్రాయం ఉన్నది, మీ మీద ఏ ప్రేమ ఉన్నది వాళ్ళు చెప్తారు. లీడర్ చెప్తాను. వచ్చే స్థానిక ఎలక్షన్స్లలో ఎట్లా ఉండబోతుంది? ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు ప్రజలు? స్థానిక ఎలక్షన్లో ఇక మీరు చేసిన ఘనకార్యాలకు మీకు సరైన బుద్ధి చెప్తారు, అంతే. సరైన బుద్ధి చెప్తారు. సరిగా మీకు ఎలాంటి రిజల్ట్ కావాలన్నా కౌంటింగ్ అప్పుడు చూసుకుందరు. ఇంకా నమస్తేనా? నమస్తే. ఏం పేరే? శశిధర్ రెడ్డి నా పేరు. ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత? 15 నెలలు అవుతుంది. ఏమన్నా మార్పు అని చెప్పి తెచ్చుకున్నారు, ఏమన్నా మార్పు జరిగిందంట? ఏం లేదన్న, మార్పు అస్సలు లేదు. మాకు వాస్తవానికి వానాకాలం రైతు బంధు నాకు 5 ఎకరాలు ఉంది, 25,000 పడాలి. ఇంతవరకు 25,000 పడలేదు. రుణమాఫీ అని చెప్పి మా కుటుంబ సభ్యులు 3 ఉన్నాం, మా నాన్న, మమ్మీ, నేను. మా 2 లక్షల పైన ఉన్నాయని చెప్పి రేషన్ కార్డు గిట్టు ఉంది, కానీ రుణమాఫీ రాలే, ఎవరికి కాలే, 3కి. అంటే రుణమాఫీ 100% చేసినామంటారు కదా? కాలేదండి. అసలు లీస్ట్ చూపించమని చూపిస్తాను. 2 lakhs పైన ఉందని మంత్రి గారికి ఫోన్ చేస్తే మంత్రి పై అమౌంట్ కట్టండి నేను చేస్తున్నాడు. ఎవరు? నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు. డైరెక్ట్ ఫోన్ చేసిన నేను 3 సార్లు చేసిన. ఫస్ట్ కట్టమన్నాడు, ఇప్పుడు ఫోన్ చేస్తున్నామో లేదు తమ్ముడు ఇప్పుడు కాదని చెప్తున్నాడు. 3 times ఫోన్. అంటే 2 లక్షలకు పైన ఉంటే మేము చెయ్యమని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు కదా. అంటే ఎలక్షన్స్ ముందు కూడా అంతే చెప్పలేదా, వేరే చెప్పిండే? లేదు, 2 లక్షలు రుణమాఫీ ప్రతి కుటుంబానికి అవుతుంది అన్నాడు. కుటుంబం పరంగా రేషన్ కార్డు ఉంది, మాకు అన్ని ఉన్నాయి. 3 పేర్లల్లో అమౌంట్ ఎక్కువ ఉందని కాలే, 3 సపరేట్ ఉన్నాయి. వేరు బ్యాంకులే 3 2 lakhs పైన ఉన్నాయి, కాలే. కుటుంబం పరంగా చూస్తున్నాము అన్నాడు. సార్ మరి 2 లక్షల లోపే ఉన్నాయి 3 ఎవరి అయినా 180, 190, 190 అట్నే ఉన్నాయి. అప్పుడు ఎలక్షన్స్ టైంలో అంతే చెప్పిండా? ఒకటే కుటుంబం అంటే కుటుంబానికి ఒక్కరికే చేస్తాం అట్లానే ఏం చెప్పలేరు. 2 lakhs ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిండు, కానీ చేయలేదు. మాకు అట్లా వానాకాలం రైతు బంధు 25,000 పడాలి, అది పడలేదు, అది లాస్ అయిపోయినాం. ఇప్పుడు 5 ఎకరాలు అన్నాడు, 4 ఎకరాల వరకే పడ్డాయి. ఇంకా పై ఉన్న వాళ్ళకి ఎవరికి పడలేదు. అట్లా గిట్ట పెండింగ్ ఉన్నాయి, ఇప్పటికి కూడా పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ ఉన్నాయి. రైతు భరోసా చాలా ఇబ్బందులు. సన్న బియ్యం అని స్టార్ట్ చేసిండు, ఎట్లా ఉంది ఆ స్కీమ్? ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది? అది 1 నెల ఇస్తారు అనుకుంటున్నానండి. తర్వాత నాకు తెలిసి అది కష్టమే ఇచ్చేది. ఎందుకన్నా కాంగ్రెస్ మీద నమ్మకం లేదంట? నమ్మకం అనేది అసలు లేదండి. అసలు ఇప్పుడు మామూలుగా ఎంఆర్ఓ ఆఫీస్ పోతే ఒకప్పుడు భయంతో పనిచేసేది, ఇప్పుడు రెస్పాన్స్ లేదు. పోలీస్ స్టేషన్ రెస్పాన్స్ లేదు. అధికారులు చాలా ఇబ్బంది పెడతారు అసలు. ఎందుకు అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే ఇట్లా ఉందా? అంతే అండి. ఏమన్నా ఉంటే పెద్ద లీడర్లకు ఫోన్ చేయండి చేస్తామంటారు. ఇదివరకు మామూలు కార్యకర్త పైన బీఆర్ఎస్ హయాంలో భయపడి చేసేవాళ్ళు, అట్లా వస్తూనే అట్లా పని అయ్యేది. కానీ ఇప్పుడు ఏ పని కావట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు చేసేది నాయకులకు భయపడా, నాయకుల కోసమా లేకుంటే ప్రజల కోసమా? ప్రజలకు సేవలు అందించడం కోసం. నాయకుల కోసమే. నాయకులు వాళ్ళు పెద్ద లీడర్లు, మండలానికి సంబంధించిన లీడర్లు చెప్తూనే వింటారు, కానీ వాళ్ళు చేస్తారు, కానీ లేకపోతే చేస్తలేరు. ప్రజల పరిస్థితి ఎట్లా ఉంది? చాలా ఘోరంగా ఉందండి. అసలు మామూలుగా లేదు. ఇప్పుడు ముఖ్యంగా రైతుల పరిస్థితి, అంటే రైతుల విషయానికి వస్తే రైతులని మంచిగా చూస్తున్నాం, రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తుండు. పెద్ద రైతు సభలు పెట్టి మొన్న విజయోత్సవాలలో భాగంగా రైతు పండుగలు కూడా జరిపించిండు. మరి ఏం చెప్తావు దీనికి? అదే చాలా నాకు తెలిసి అయితే ఏం జరగలేదండి, ఎప్పుడు ఏం జరగలే. మా విలేజ్ ఎగ్జాంపుల్ చెప్తా. 1600 ఎకరాలు ఉంటుంది. సంగారం విలేజ్, పెదవరం మండలం సంగారం విలేజ్. 1600 ఎకరాలు ఉంటుంది. అంతకుముందు మా అంటే ఒక 500 ఎకరాలు నాటు పెట్టేది. కేసీఆర్ వచ్చిన తర్వాత, గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు బంధు పైసలు రెగ్యులర్గా ఇచ్చేది. కరెంట్ ఒకటి రావడం వల్ల కతిమ్మ ఎకరాలన్నీ అచ్చుగట్టి ఇవాళ 1500 ఎకరాలకు పైప్ లైన్లు వేసారు. 200-300 పైప్ లైన్లు 1 కిలోమీటర్ వేసి ఇలా పారగంత అయింది. ఎక్కడ చూసినా కానీ సస్యశ్యామల మా విలేజ్ చూస్తే
మళ్ళీ ఇంకోటి ట్రాన్స్ఫారాలు అప్పుడు ఒక 5 ఉండే ఊర్లో ఇప్పుడు కనీసం కుటుంబానికి ఒకటి 100 ట్రాన్స్ఫారాల పైన ఉన్నాయి ఒక వితౌట్ లంచం. కాంగ్రెస్ ఇప్పుడు ట్రాన్స్ఫారానికి అప్లై చేస్తే 6 నెలలు పడుతుంది, అయినా కానీ 50,000 లంచం అయితేనే ఇచ్చేటట్టు ఉంది. లంచం తీసుకోవాల్సి వచ్చింది, ట్రాన్స్ఫార్మర్ తీసుకోవాల్సిన దుస్థితికి వచ్చిందండి. అసలు ఇదివరకే ఏదైనా సింపుల్గా అయిపోయింది, ఏ లంచం లేకుండా కానీ. అసలు ఇలాంటి లంచాలు కానీ ఇలాంటి బీఆర్ఎస్లో కుంభకోణాలు అయినాయి, అదైనా ఇవని అని చెప్పి ఇప్పుడు ధరణిని ఎత్తేసి 100 ఎకరాల కుంభకోణం అయిందని చెప్పి ఇప్పుడు కొత్తగా భూభారత్ అని తెచ్చిండు. అవినీతికి చాలా దూరం ఉంటుందంట కాంగ్రెస్ పార్టీ. సార్ కుంభకోణాలు అన్నట్టుగా గవర్నమెంట్ వాళ్ళదే, పోలీసు వాళ్ళు వాళ్ళే. వాళ్ళ ఏడ ఏం భూమి కొన్నారు, ఎక్కడ కొన్నారు, ఏడ కుంభకోణాలు చేశారు బయట తీయాలి కదా. ఎందుకు తీస్తలే, తీసి పబ్లిక్లో పెట్టాలిగా. పెట్టలేకపోతున్నారంటే చేయనట్టే, జస్ట్ ఏదో అట్లా మాటలు అనడం వరకే కానీ వాళ్ళు ఎలాంటివి చేయలేదు. ఇప్పుడు ధరణి వల్లనే ఈరోజు 1 గుంట 2 గుంటాస్ రైతు ఇమీడియట్లీ ఎంఆర్ ఆఫీస్కి వచ్చి స్లాట్ బుక్ చేసి ఇమీడియట్లీ అయిపోతుందండి. అసలు దీనివల్లనే గవర్నమెంట్ రెవెన్యూ పెరిగిపోయింది విపరీతంగా. ధరణి వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అండి, అది ఆ ప్రాబ్లమ్స్ రెట్టిఫై అయితే అయిపోద్ది. అనవసరం ధరణి బదనాం చేసారు కానీ చాలా ఈజీ ఉందండి స్లాట్ బుకింగ్, ఎలాంటి లంచం లేకుండా సింపుల్గా పేపర్ ఎవరికి డైరెక్ట్ కలవకుండా అసలు డైరెక్ట్ పోయి ఇమీడియట్లీ ఇట్లా స్లాట్ బుక్ అయినాక నెక్స్ట్ డే మార్నింగ్ పోయి రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ వ్యవసాయం అగ్రికల్చర్ పనికి పోయేది. ఇదివరకు రిజిస్ట్రేషన్ అంటే ఒకరోజు మొత్తం దాని మీదనే ఉండేది. చాలా ఈజీగా ఉందండి అసలు ఈ ప్రాసెస్. ధరణి నెంబర్ 1 ఉంది. చిన్న చిన్న భూభారత్ అనేది ఆయన 2 సంవత్సరాలు తెస్తున్నాడు కానీ ఇంతవరకు తెచ్చింది లేదు, ఏం లేదండి. అంటే మీ మండలంలో ఇప్పుడు పెద్దవరం మండలంకి సంబంధించి ఒక దగ్గర ఇంప్లిమెంట్ చేసారు, స్టార్ట్ చేసారు అంటారు. నాకు తెలిసి అయితే ఏడ జరగలే, అసలు ఆ సైటే మారలే కండి. ఇంకా ధరణి అనే సైట్ అట్నే ఉంది. ఆయన ఇంప్లిమెంట్ ఎట్లా చేస్తే సపరేట్ ఉండదు కదా. ఇక ధరణి వెబ్సైట్ అంటే ఒకటే ఉంటుంది, భూభారత్ అని ఒకటే సైట్ ఉంటుంది, అందరు రైతుల పేర్లు అవుపడతాయి. ఇంతవరకు ఏడ ఇంప్లిమెంట్ చేయాలి, ఎలాంటిది లేదు ఇంతవరకు అయితే. ఏం చెప్తావు ఫైనల్గా రేవంత్ రెడ్డి గురించి? ఫైనల్గా ఏం లేదండి, వేస్ట్. అసలు గవర్నమెంట్ అయితే ఫ్లాప్ అయిపోయింది అన్నిట్లల్లో.